జీవితంలో ఎదగాలంటే ఎవరికైనా శిక్షణ, పట్టుదల ఉండాలి. అవి లేకపోతే ఎవరూ పైకి రాలేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూడండి, పట్టుదలతో ఎదిగాడు. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పవన్ పట్టుదల గురించి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు పోలీస్ వ్యవస్థలో కొందరి తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన విధంగా 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. స్కిల్ సైన్సెస్ ఫైళ్లపై సంతకం చేసే సమయంలో అందరికీ ఉద్యోగ, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కోసం ఆయా రంగాల్లో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ సైన్స్ ప్రవేశపెడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. చాలా మందికి స్కిల్ సైన్సెస్ అంటే మొదట అర్థం కాలేదని ఆ తర్వాత వివరించి చెప్పామన్నారు. ఈ సందర్భంగా శిక్షణ, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో, దేశంలో ఎటువంటి ఉద్యోగాలకు అవకాశం అవసరం ఉందో తెలుసుకుని అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వటమే ఈ స్కిల్ సైన్సెస్ ఉద్దేశమని వివరించారు. అనంతరం ఆయన స్కిల్ సైన్సెస్ ఫైల్ పై సంతకం చేశారు. ఇది మంచి పథకమని సీఎం ఛాంబర్ కు వచ్చిన ఒక కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. తొలుత మన రాష్ట్రంలో ఆయా రంగాల్లో శిక్షణ పొందిన వివరాలను సేకరించేందుకు గణాంకాలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఆ సమయంలో ప్రమాణ స్వీకారానికి వస్తున్న సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు ప్రిన్సిపాల్. పోలీసులు అడ్డుకున్నారని, చాలా ఇబ్బంది పెట్టారన్నారు. ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారని కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీలో పోలీసులు కొంతమంది హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారన్నారు సీఎం చంద్రబాబు. వాళ్లకి ఇంకా టీడీపీ అధికారంలోకి వచ్చినట్లు తెలియటం లేదన్నారు. తిరుపతి పర్యటనలో పరదాలు కట్టారని గుర్తు చేసిన చంద్రబాబు స్పందించిన తర్వాత వాటిని తొలగించారని గుర్తు చేశారు. తప్పనిసరిగా వారిలో మార్పు తీసుకువస్తారని సీఎం చెప్పారు. చివరకు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే సమయంలో కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటే వృద్ధులు, వికలాంగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాలకు రావాలని ఒకసారి, బ్యాంకుల్లో వేస్తున్నామని మరోసారి వారిని నడెండల్లో తిప్పారన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీపై నెపన్నెట్టేందుకు ప్రయత్నించారని, దానికి కొందరు అధికారులు కూడా సహకరించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వారికి 3 నెలల సొమ్ము, నెలకు 1000 రూపాయలు పెంచిన పెన్షన్ బకాయితో పాటు జూలై నెల పెన్షన్ 4000తో కలిపి మొత్తం 7000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వటం లేదని, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఓ విద్యార్థిని చంద్రబాబుకు విన్నవించారు. ఏదెక్కడ ఆగిందో తెలుసుకుంటున్నానని, ఎంత లోతుందో కూడా చూడాలని ఇప్పుడే పాలన ప్రారంభమైంది. అన్ని సెట్ చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో, ఎంత అవినీతి జరిగిందో లెక్కలు తీస్తున్నామన్న సీఎం చంద్రబాబు కాస్త ఓపిక పట్టాలన్నారు. పాలన మొత్తం గాడిలో పెడతానని, వ్యవస్థల విధ్వంసం జరిగిందని, అందరినీ గాడిలో పెడతానని హామీ ఇచ్చారు.